క్లైమాక్స్ లో సూపర్ హిట్. ఫస్ట్ టైం నాకు అయిపోతే రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. సో సూపర్ హిట్ అయింది ఇంతవరకు. అంటే రాజమౌళితో మూవీ తీసిన తర్వాత ఫ్లాప్ అనే కాన్సెప్ట్ ని బ్రేక్ చేశాడు. సూపర్ హిట్ ఉంది. ఫైట్ సీన్స్ అయితే హైలైట్. ఫైట్ సీన్స్ అయితే సూపర్ డూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే సో నేను ఏదో చెప్పాలని చెప్పట్లేదు, నిజంగానే చాలా బాగుంది మూవీ. మీ అందరికీ నచ్చుద్ది. పక్కా షో విజిట్ చేయండి. 5 times చూసినా మీకు బోర్ కొట్టదు మూవీ. ఫైట్ సీన్స్ అయితే 100 మంది వేట కుక్కలు వెంటబడితే ఒక సింహం వేటాడితే తిరిగట్టుంటారు. అట్లా సినిమా అయితే సూపర్ హిట్. ఎంజాయ్ ద మూవీ. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ని ఇప్పటిదాకా మనం చూడలేము కెరియర్లా. ఫస్ట్ హాఫ్ మాత్రం దుమ్ము లేపేసిండు. అసలు ఎన్టీఆర్ కెరియర్లా అసలు ఒక సింహాద్రి ఒక ఆది తర్వాత ఒక నట విషయం చూపించేసిండు, ఇచ్చి పడేసిండు. సూపర్ సినిమా. సినిమా నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చెప్పిన దానికంటే చాలా హైప్ ఉంది. అండ్ ఎక్సలెంట్ ఫైట్ సీన్స్ కానీ సీక్వెన్సెస్ కానీ. అండ్ గ్రేట్ న్యూస్ ఏంటంటే జో లాస్ట్లో క్లైమాక్స్ ఉంది కదా, చాలా బాగా ఇచ్చింది, హైలైట్ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం సినిమా పర్లేదు, చాలా బాగుంది. నా పిచ్చెక్కిచ్చిన మూవీ. ఎన్టీఆర్ చెప్పినట్టే కాలర్ ఎగిరేసుకొని చెప్తున్నాము. సబ్జెక్ట్ చేసిన మూవీ. మ్యాడ్ మూవీ. మ్యాడ్ ఉంది. ప్రజ్వల్ పెరుగు అలా కొరడార్ శివ రైటింగ్ అంతా క్రేజీ ఉందన్న. అసలు ఆ మాస్ లెవెల్ థింకింగ్ అంతా వేరే ఉంది. సాంగ్స్ అనిరుద్ బ్రదర్ క్రేజీ కొట్టిండు. ఓవరాల్ చాలా బెస్ట్ సినిమా అన్న. లేదన్న సెకండ్ హాఫ్ లాగ్ లేదు, ఏం లేదు, అంతా చాలా బాగుందన్న సినిమా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సూపర్ ఇట్టు కొట్టి బాహుబలి రేంజ్ క్లైమాక్స్ అన్న. జై బాలయ్య, జై బాలయ్య అల్లాడిచ్చింది. సూపర్ సినిమా. మంచిగా ఉందన్న. సూపర్ ఉందన్న మూవీ. కేక బాగున్నా. ఏం లేదన్న సినిమాలో. ఏమన్నా బాగుందా?